తెలంగాణ వైద్య విధాన పరిషత్ను రద్దు చేసి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్గా మార్చాలని ఏఐటీయూసీ తెలంగాణ శాఖ కోశాధికారి తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేశారు. కార్మిక, రైతు, ప్రజాస్వామ్య హక్కుల సాధనకై దేశంలోని ప్రధాన ట్రేడ్ యూనియన్లు ఇచ్చిన నిరసన పిలుపు మేరకు మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వద్ద తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్యనారాయణ రెడ్డి ప్రసంగిస్తూ టీవీవీపీ, డిఎంఈ, ఈఎస్ఐ, ఐపీఎం, ఎస్టీడీసీ, ఎంఎన్జే ఆసుపత్రులలో ప్రమోషన్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, ఈఎస్ఐలో జీవో నెంబర్ 126 అమలు చేయాలని, సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేసి పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన ఉద్దేశం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో అనేక త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఉద్యోగుల హక్కులను, కార్మికుల హక్కులను కాలరాసినటువంటి పద్ధతుల్లో లేబర్ కోడ్లు 4 కోట్లతో 44 కార్మిక చట్టాలను రద్దు చేసి అత్యంత ముఖ్యమైనటువంటిది మనకు జీతం రాకపోయినా, మనకు హక్కులకు భంగం కలిగినా చేసేటటువంటిది సమ్మె, నిరసన, స్ట్రైక్. అది భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సమ్మె హక్కులు కాలరాసినటువంటి పద్ధతుల్లో రద్దు చేయడం అనేటటువంటిది చర్య తీసుకుంటా ఉన్నారు. ఆ రోజు చికాగో నగరంలో మేము మనుషులం 8 గంటల పనిదినం కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి 8 గంటల పని విధానాన్ని 8 గంటలు కాదు మళ్ళా 12 గంటలకు పెంచాలనేటటువంటిది ఒక కుట్రపూరితంగా ఇవాళ 12 గంటల పనిదినాన్ని కూడా తీసుకొచ్చే కుట్ర చేస్తా ఉన్నాడు. ఇవాళ దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉన్నది. ఇంకా 8 గంటల నుండి 5 గంటలకు తగ్గించి ఎక్కువ మందికి ఉపాధి కల్పించాల్సినటువంటి ప్రభుత్వం 10 గంటలను పెంచి వేతనాలను కుదించేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలనకి ఈ మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తా ఉన్నది. అదే రకంగా రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చింది. అదే రకంగా ఇవాళ రైల్వే కానీ, విమానయాన కానీ, అదే రకంగా ఇవాళ ప్రభుత్వ రంగ సెక్టార్లని, ఎల్ఐసి లాంటి రంగాలని లాభాల బాటలో పయనిస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా ప్రైవేట్ పరం చేసేటటువంటి పద్ధతుల్లో, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసేటటువంటి పద్ధతుల్లో నిర్ణయాలు తీసుకుంటుంది. దీన్ని నిరసిస్తూ రోజు మనం పెద్ద ఎత్తున సమ్మె కోతా ఉన్నాం. సమ్మె జరుగుతూ ఉన్నది, గ్రామీణ బంధు జరుగుతూ ఉన్నది. కోటాను కోట్ల అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ ఓటు కావాలి, ఉద్యోగ భద్రత కావాలి, కనీస వేతనం కావాలి, మనుషులుగా చూసేటటువంటి ఒక విధానాన్ని తీసుకురావాలంటే ఒక న్యాయమైనటువంటి కోరికలతో సమ్మె జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మన మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఈ రోజు సమ్మె చేస్తా ఉన్నాం. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించినటువంటి అనేక అంశాలు తీసుకురావడం, చెప్పడం అనేటటువంటి జరిగింది. వైద్య రంగంలో అనేక సమస్యలున్నాయి. ఉద్యోగులు, కార్మికులు కేవలం ప్రభుత్వ సెక్టార్లో పనిచేస్తున్నారు తప్ప ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి బెనిఫిట్స్ కానీ, అదే రకంగా పీఆర్సీలు కానీ, వాళ్ళ హక్కులు మొత్తం కూడా కాలరాసేటటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే వాళ్ళ వేతనాలను పెంచేటటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందో దాన్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి శాసనసభలనే వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించేటటువంటి పద్ధతుల్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ పద్ధతిలో సమ్మె జరుగుతూ ఉన్నది. ఈ సమ్మె 1 గంట సేపు చేయాలని చెప్పేసి నిన్న నుంచి గ్రూపులో పెడితే కూడా మన ఉద్యోగులు, మన కార్మికులు ఈ సమ్మెకు దూరంగా ఉండడం అనేటటువంటిది, చాలా మంది రాకపోవడం అనేటటువంటిది మనం బాధపడతా ఉన్నాం. ఇది మన హక్కు. ఇవాళ దేశం మొత్తం జరుగుతున్నటువంటి సమ్మెలో మనం కూడా పాల్పంచుకోవచ్చు. పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి సమ్మె ఏదైనా అనివార్య కారణాల వల్ల హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నటువంటి పద్ధతుల్లో కొంత పేలవంతంగా మనం ఇక్కడ చేసినా కూడా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మనం సమ్మె చేయాలి. ఇవాళ సమ్మెతోనే పాలకులకు బుద్ధి చెప్పేటటువంటి పద్ధతుల్లో మనం ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ఎంప్లాయీస్ యూనియన్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, ఉమ్మడి జిల్లా నాయకులకి, కార్మిక సోదరులందరూ కూడా హృదయపూర్వక విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్నటువంటిది పోరాటాల కాలం, పోరాటాలతోనే మన హక్కులు సాధించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, వైద్య ఉద్యోగుల ఐక్యత, వైద్య ఉద్యోగుల ఐక్యత. పోరాడతాం, 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 పోరాడతాం. రైట్ టు సే, రైట్ టు సే. తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్
తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐక్యత ఐక్యత. మరి ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె పిలిపించడం జరిగింది. ఈ సమ్మెలో దాదాపుగా 16 ట్రేడ్ యూనియన్స్లు మరి పాల్గొని పూర్తిగా ఈ సమ్మెకు మద్దతు తెలపడం జరిగింది. మరి ఈరోజు మన ఆల్ ఇండియా ఏఐటీసీ ఆదేశాల మేరకు పిలుపు మేరకు ఏఐటీసీ అనుబంధ సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా మరి మన రాష్ట్రంలో కూడా మన మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కానీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కానీ ఈ సమ్మెలో పాల్పంచుకోవడం జరిగింది. మరి ఎమర్జెన్సీ సర్వీసెస్ కాబట్టి మనం పూర్తిగా సమ్మెలో పాల్గొనకుండా అర్ధగంట ఈ సమ్మె పిలుపుకు మనము మద్దతు తెలపడం జరుగుతుంది. మన హాస్పిటల్ యూనియన్స్ ఈరోజు మరి ఎన్నో సమస్యలు మన కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులకు గత 2023 రావాల్సిన పీఆర్స్ ఇంతవరకు రాలేదు. మరి 20 సంవత్సరాల నుంచి దాదాపుగా ప్రమోషన్ల కోసము వైద్య విధాన పరిషత్తులో కానీ డిఎంఈలో కానీ డిహెచ్లో కానీ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా తక్షణమే ప్రమోషన్స్ కల్పించాలి. మరి అదేవిధంగా ఎక్కడైతే ఖాళీలు ఉన్నావో అన్ని పోస్టులు కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఇంకా త్వరగా భర్తీ చేసినట్లయితే ప్రజలకు ఇంకా సేవలు అందించడానికి మా ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మరి శానిటేషన్ కాంట్రాక్ట్ వాళ్ళు కూడా ఈ రోజు ఒక ఊర్లో పనిచేసి 500 రూపాయలు ప్రతిరోజు ఇస్తున్నారు. అటువంటిది మన ఆసుపత్రిలో ఎంతో మురికితో కూడుకున్నది. మరి అదేవిధంగా రిస్క్ తో కూడుకున్నది కూడా ఎప్పుడు ఏ రోగం వస్తుందో మనకు చెప్పలేని పరిస్థితుల్లో కూడా చేస్తున్నారు. కాబట్టి సభాధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు జనార్దన్ రెడ్డి అన్న గారికి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సురేష్ అన్న గారికి, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అన్న గారికి, రాష్ట్ర నాయకులు కోటేశ్వర రెడ్డి గారికి, మరి ఇతర ఏఐటీసీ సంఘం సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన అవుట్సోర్సింగ్ విధానంలో జరుగుతున్న అన్యాయాలు మీ అందరికీ తెలిసిందే. ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మరి మీరు కూడా ఉండి నడవాల్సిన బాధ్యత మీకు ఉంది. ఈ విషయంగా మాకేంటి అంటే మాకు 2-3 నెలల నుంచి జీతాలు సరిగా లేవు. మరియు అన్ని కాలేజీలలో అన్ని హాస్పిటళ్లలో 35 CLs తీసుకుంటున్నారు. కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్ మహబూబ్నగర్లో మాత్రం 15 CLs మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. పబ్లిక్ హాలిడేస్కి మేము వర్క్ చేస్తున్నారు ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు. వాళ్ళ గురించి మీరు తగిన చర్యలు తీసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి చేతనివ్వాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే జీతాలు రాకపోతే ఏజెన్సీ ద్వారా మనకు 2-3 నెలలు వాళ్ళు స్వతహాగా డబ్బులు సమకూర్చే విధానం కూడా ఉంది. మనము ఎన్నో స్కూల్స్ విషయంలో కానీ పండుగల విషయంలో కానీ మేము ఏడీ సార్ గారికి సంబంధిత అధికారులకు మేము మొరబెట్టుకున్నా కానీ మా దిక్కు ఆలోచించే పరిస్థితి లేదు. మాకు జరుగుతున్న అన్యాయాలకు మీ ఏఐటీసీ అందరూ కూడా మాకు సహకరించాలి. అదేవిధంగా ఈరోజు జరుగుతున్న సమ్మెకు మేము పూర్తిగా మద్దతు కల్పించినందుకు, మాకు ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర అధ్యక్షులు మరియు సంబంధించిన సంఘం సభ్యులకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పటిదాకా అనేక విషయాలు